ఛానల్ వారు ఈరోజు నిర్వహిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే సంగీత జగద్గురువులు శ్రీ త్యాగరాజ స్వామివారి శిష్య పరంపరలో 5వ తరానికి చెందినటువంటి మా గురువర్యులు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ ఏట ఈరోజే ప్రవేశించారు. ఈ 100 సంవత్సరాల వయసులో భారతదేశంలో ఏ సంగీత విద్వాంసులు ఈ విధంగా కూర్చుని ప్రదర్శన ఇవ్వగలిగే సాహసం, ఆ అదృష్టం ఎవరికీ దక్కలేదనుకుంటాను. మా గురువుగారికి అదృష్టం దక్కటం, వారి సమక్షంలో వారి శిష్యులమైన మేమందరం వారికి మా గౌరవాన్ని తెలియజేసుకుంటూ వారు రచించిన కీర్తనలతో పాటు త్యాగరాజస్వామి వారి కీర్తనలు కూడా కొన్ని పాడడం కోసం ఇక్కడికి విచ్చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మా గురువు గారు శ్రీ అన్నవరపు రామస్వామి గారు మన భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా వైలిన్ విద్వాంసులుగా ఒక సద్గురువుగా అందరికీ సుపరిచితులు. వారు వారి గురువుగారైన గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారికి గురుకుల వాసంలో విద్య నేర్చుకొని వందలాది మంది శిష్యుల్ని తయారు చేశారు. ఇటు గాత్రంలోనూ వాయిద్యాల్లోనూ ఎంతోమంది వారికి శతాధికంగా శిష్యులు ఉన్నారు. వారు ప్రపంచం అంతా కూడా ఎంతోమంది మహావిద్వాంసులకి వైలిన్ సహకారం అందించడమే కాకుండా సోలో ప్రదర్శనలు కూడా ఇచ్చి జగద్విఖ్యాతులయ్యారు. వారు అనేక మార్లు ఇక్కడ స్వామి సన్నిధిలో నాద సమర్పణ చేశారు. ఈరోజు వారి సమక్షంలో గానం చేస్తున్న గాయకుల్లో నేను మోదుమూడి సుధాకర్, అలాగే శ్రీమతి పాటిబండ్ల జానకి గారు, శ్రీమతి వి లక్ష్మీ తులసి గారు, శ్రీమతి ఎం అంజనా సుధాకర్, శ్రీమతి సిహెచ్ శాంతి, శ్రీమతి శ్రీవాణి గారు, శ్రీమతి ఎన్ సీతా మహాలక్ష్మి గారు, శ్రీమతి కౌశల్య రంగనాథ్ గారు, శ్రీమతి ఎం సుధాస్వామి గారు, అలాగే వైలిన్ సహకారం అందజేస్తున్న వారిలో శ్రీమతి బివి దుర్గా భవాని గారు, శ్రీ పెరవలి నందకుమార్ గారు, శ్రీ డివికే వాసుదేవన్ గారు, శ్రీ లోళ్ల జయరామ్ గారు, అలాగే వేణువు పైన ఈరోజు సహకారం అందిస్తున్నవారు శ్రీ జి ద్రోణేంద్ర ఫణికుమార్ గారు, వీణపై శ్రీమతి పి కనకదుర్గ గారు, మృదంగ సహకారాన్ని అందజేస్తున్నవారు శ్రీ కోటిపల్లి రమేష్ గారు, ఘటంపై సహకారం శ్రీ మారుతి రఘురామ్ గారు, కంజిరేపై శ్రీ కొమాండూరి వెంకటకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ, మేము పాడబోతున్న మొదటి అంశం మా గురువుగారు సరస్వతి రాగంలో రచించినటువంటి ఒక వర్ణం, ఆదితాళం. శ్రీ
తరువాత పాడబోతున్న అంశం మా గురు పరంపరని వివరిస్తూ ఆ గురు పరంపరకి నమస్కరిస్తూ నేను రాసుకున్న ఒక రాగమాలిక. ఈ గురు పరంపర ఏమిటంటే, మా గురువుగారు నాద సుధార్ణవ శ్రీ అన్నవరపు రామస్వామి గారు, వారి గురువులు గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వారి గురువులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారు, వారి గురువులు మానాంబు చావిడి వెంకట సుబ్బయ్యర్ గారు, వారి గురువులు సద్గురు త్యాగరాజస్వామి వారు. ఈ విధంగా ఈ గురు పరంపరకి వందనం తెలియజేసుకుంటూ సామ, ధన్యాసి, పూర్వీ కళ్యాణి, ఆభోగి, సావేరి, మధ్యమావతి రాగాల్లో నేను రాసుకున్న ఒక కృతిని ఇప్పుడు ఆలపిస్తాను. ಮರುವಕುಮೆಲ್ ನಡುವೋ ಮನಸ ಮರುವಕುಮೆಲ್ ನಡುವೋ ಮನಸ ಮರುವಕುಮೆಲ್ ನಡುವೋ ಮನಸ ವರಮುಗ ದೊರಿಕಿದ ಗುರುವುಲ ಸ್ಮರಣಮೋ ಮರುವಕುಮೆಲ್ ನಡುವೋ ಮನಸ ವರಮುಗ ದೊರಿಕಿನ ಗುರುವುಲ ಸ್ಮರಣಮೋ ಮರುವಕುಮೆಲ್ ನಡುವೋ ಮನಸ ಗುರುವು ದೈವಮಣಿ ನಮ್ಮ ಕೊಲುಸು ಗುರುವು ದೈವಮಣಿ ನಮ್ಮಿ ಕೊಲುಸು ಮದ್ಗುರು ಶ್ರೀರಾಮ ಸ್ವಾಮಿ ಪದ ಮೂಲರು ಗುರುವು ದೈವಮಣಿ ನಮ್ಮಿ ಕೊಲುಸು ಮದ್ಗುರು ಶ್ರೀರಾಮ ಸ್ವಾಮಿ ಪದ ಮೂಲರು ಮರುವಕುಮೆಲ್ ನಡುವೋ ಮನಸ ವರಮುಗ ತೊರಿಕಿನ ಗುರುವುಲ ಸ್ಮರಣಮೋ ಮರುವಕುಮೆಲ್ ನಡುವೋ ಮನಸ
కృష్ణయ్య పరమ గురువు శ్రీ రామకృష్ణయ్య మురళికి స్వరములు నేర్పిన ఘనుడని పరమ గురువు శ్రీ రామకృష్ణయ్య మురళికి స్వరములు నేర్పిన గలులని మరువకు మెల్లడువో మనస వరముగా దొరికిన గురువుల స్మరణము మరువకు మెల్లడువో మనస. ఇక్కడ ఈ చరణంలో పరమ గురువు, మా పరమ గురువులు శ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు గారి శిష్యులే పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అటువంటి మురళికే స్వరములు నేర్పిన గురువు ఆయన. పరమ గురువు శ్రీ రామకృష్ణయ్య మురళికి స్వరములు నేర్పిన ఘనుడని మరువకు మెల్లడువో మనస వరముగా దొరికిన గురువుల స్మరణము మరువకు మెల్లడువో మనస. శిక్షణలో తన దక్షత చాటిన దక్షిణామూర్తి పరమేష్ఠి గురుని శిక్షణలో తన దక్షత చాటిన దక్షిణామూర్తి పరమేష్ఠి గురుని మరువకు మెల్లడువో మనస వరముగా దొరికిన గురువుల స్మరణము మరువకు మెల్లడువో మనస. పరమ గురువులకు పరమ గురువు శ్రీకరుడు వెంకట సుబ్బయార్యులని పరమ గురువులకు పరమ గురువు శ్రీకరుడు వెంకట సుబ్బయార్యులని మరువకు మెల్లడువో మనస వరముగా దొరికిన గురువుల స్మరణము మరువకు మెల్లడువో మనస. నీ గురువంశాతి సుధాకరుడవు నీ గురువంశాతి సుధాకరుడే త్యాగరాజ గురు సార్వభౌముడని నీ గురువంశాతి సుధాకరుడే త్యాగరాజ గురు సార్వభౌముడని మరువకు మెల్లడువో మనస పరముగా దొరికిన గురువుల స్మరణము మరువకు మెల్లడువో
తరువాత పాడబోతున్న అంశం మా గురువుగారు తమ గురువులైనటువంటి శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మీద రచించినటువంటి కృతి ఇది. ధన్యాసరాగం రూపక తాళం. గురుని పొగడతరము గురుని పొగడతరము సద్గురుని పొగడతరము సద్గురుని పొగడతరము సద్గురుని పొగడతరము సద్గురుని పరమాత్ముని తరిజేరి పరమాత్ముని తరిజేరిన పరమాత్ముని తరిజేరిన పరమాత్ముని తరిజేరిన పరమ పురుషులు సద్గురుని పరమాత్ముని తరిజేరిన పరమ పురుషులు సద్గురుని సద్గురుని కరమ సద్గురుని రామకృష్ణ గురుదేవుని నామనే గలచుచు రామకృష్ణ గురుదేవుని నామనే గలచుచు శ్రీరామకృష్ణ గురుదేవుని నామనే గలచుచు శ్రీరామకృష్ణ గురుదేవుని నామనే గలచుచు పామరుడైన రామస్వామిని ప్రేమతో బ్రోచిన పామరుడైన రామస్వామిని ప్రేమతో బ్రోచిన గురుని పొగడతరము సద్గురుని పొగడతరము సద్గురుని పొగడతరము సద్గురుని పొగడతరము
తదుపరి మా గురువుగారు దేశ విదేశాల్లో వేలాది కచేరీలు చేశారు. ఆనాటి వారి గురువుగారైన పారుపల్లి రామకృష్ణ పంతులు గారితో మొదలు పెడితే స్వర్గీయ చెంబై వైద్యనాథ భాగవతర్, సెమ్మంగుడి శ్రీనివాసయ్య, ఫ్లూట్ మాలి గారు, జిఎన్బి గారు, సరే బాలమురళీకృష్ణ గారితో వారు ఎన్నో వేల కచేరీలు చేశారు. అంతేకాకుండా వారు వైలిన్ కచేరీలతో సహా సోలో కచేరీలు ప్రపంచమంతా చేసి వారిదైన ఒక సొంత బాణిని ఏర్పరచుకోవటమే కాకుండా వారి శిష్యులందరికీ కూడా సద్గురు త్యాగరాజ స్వామి వారి సంగీత సాంప్రదాయాన్ని వారసత్వంగా వారు అందించారు. వారు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎప్పుడూ ఎంతో ఒదిగి ఉండి చిన్నపిల్లలతో కూడా చిన్నపిల్లల్ని కూడా వారు ఈ రోజుకి సంగీత బోధన చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. ఈ వయసులో 100 సంవత్సరాల వయసులో బహుశా ఇలా కూర్చుని వైలిన్ వాయించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. ఒక్కసారి మీ అందరూ వారికి మనందరి తరఫున వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాద మార్గంలో మోక్ష సాధన కోసం నాదాన్ని ఒక సాధనగా చేసుకున్నటువంటి ప్రహ్లాద, పరాశర, శుక, శౌనకాది మహామునులందరికీ కూడా వందనాలు అర్పిస్తూ ఎందరో మహానుభావులంటూ సద్గురు త్యాగరాజ స్వామి వారు ఎంతో వినయంగా వారందరికీ అర్పించినటువంటి శ్రీరాగంలోని గణరాగ పంచరత్న కీర్తన ఇప్పుడు పాడబోతున్నాం. ఈ పంచరత్నం పాడే ముందుగా మా గురుగారి శిష్యురాలైనటువంటి శ్రీమతి జానకి గారు వారి గురించి చెప్తారు. సుధా గారు వేగడ రాగంలోనే అభిమానమెన్నడు గల్గు రామ అనేటువంటి శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్య కృతిని ఆలపిస్తారు. ఇది ఆది తాళంలో ఉంది. అభిమాన మెన్నడు గల్గు రామ, అభిమాన మెన్నడు గల్గు రామ, అభిమాన మెన్నడు గల్గు రామ, అభిమాన మెన్నడు గల్గు రామ, అభిమాన అమరేంద్ర అమరేంద్ర వందిత మదనాపై, అమరేంద్ర వందిత మదనాపై, అభిమాన మెన్నడు గల్గు రామ, అమరేంద్ర వందిత మదనాపై, అభిమాన మెన్నడు గల్గు రామ, అమరేంద్ర వందిత మదనాపై, అభిమాన మెన్నడు గల్గు భరజవరద
ಹರ ಜವರ ತನ ಹರ ಜವರ ತನ ಹರ ಜವರ ತನ ಹರ ಜವರ ದನ ಇಂದ ಗೋಮಲೇಲನಯ್ಯ ನೀವಡನೆ ಇಂದ ಗೋಮಲೇಲನಯ್ಯ ನೀವಡನೆ ಅಭಿಮಾನ ರಾಮ ಅಮರೇಂದ್ರ ವಂದಿತ ಬಲನಾಭೈ ಅಭಿಮಾನ ಮನ್ನಡು ಅನ್ನವಸ್ತ್ರ ಮೂಲಗೆ ಮಿದೋವಯನೆ ಅನ್ನವಸ್ತ್ರ ಮೂಲಗೆ ಮಿದೋವಯನೆ ಎನ್ನಡೈನ ನಡಿಗಿನ ಅನ್ನವಸ್ತ್ರ ಮೂಲಗೆ ಮಿದೋವಯನೆ ಎನ್ನಡೈನ ನಡಿಗಿನ ಕನ್ನ ತಂಡ್ರಿ ನೀವೇಯನಿ ನಂಬಿದೇನೆ ಕರುಣಗಲ್ ಚಾಲುನಲಿ ಉಂಡಗ ಕನ್ನ ತಂಡ್ರಿ ನೀವೇಯನಿ ನಂಬಿದೇನೆ ಕರುಣಗಲ್ ಚಾಲುನಲಿ ಉಂಡಗ ತಿನ್ನಗನು ನೀವು ವಿಡನಾಡಸೂಚಿತೆ ನನ್ನು ರೋಚೆ ಕಾರೆ ಬಗಯ್ಯ ತಿನ್ನಗನು ನೀವು ವಿಡನಾಡಸೂಚಿತೆ ನನ್ನು ರೋಚೆ ಕಾರೆ ಬಗಯ್ಯ ಬೆನ್ನುಡೈನ ಸಿ ವೆಂಕಟೇಶ ಬೆನ್ನುಡೈನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಬೆನ್ನುಡೈನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ನಾವಿನ್ನ ರದನಾದೋವದ ಪಿನ್ನ ರದನಾದೋವದ ಸರಿಯ ಬಸ ಗರಿಯ ಮರೀರಿ ಗಮದ ಬದ ಮಮ ಗಮರಿ ಸ ಗಮ ಬದ ಬಸ ಗರಿಯ ಮರೀರಿ ಸರಿ ಸದ ಗಮ ಮಗರಿ ಸರಿಯ ನಾಡುಗಲ್ ರಾಮ ಅಮರೇಂದ್ರ ವಂದಿತ ಬಲನಾಭೈ ನಡುಗಲ್ ರಾಮ ಅಭಿಮಾನ ನಡುಗಲ್ తరువాత పాడబోతున్న వారు శ్రీమతి విఎల్ తులసి విశ్వనాథ్ గారు. వారు కూడా మా గురుగారి శిష్యురాలు. కళ్యాణ వసంత రాగంలో శ్రీ వెంకటేశం అనే కీర్తన పాడబోతున్నాను. రూపక తాళం శ్రీ దీక్షితుల వారి కీర్తన. తదర na
भजामि सततम् श्रीवेङ्कटेशं भजामि सततम् श्रीवेङ्कटेशं भजामि सततम् श्रीवेङ्कटेशं भजामि सततं श्रितजन परिपालं गानलोलं श्रीवेङ्कटेशं भजामि सततं श्रितजन परिपालं गानलोलं श्रीवेङ्कटेशं सततं श्रीतजन परिपालं गानलोलं श्रीवेङ्कटेशं भजामि सततं श्रीतजन परिपालं गानलोलं वेङ्कटेशं भजामि सततम् श्रीभूमिज रमणं भवतरणम् श्रीभूमिज रमणं भवतरणं श्रीभूमिज रमणं भवतरणं नामातीर्थरूपं भूवैकुण्ठपदिं श्रीभूमिज रमणं भवतरणं नामातीर्थरूपं भूवैकुण्ठपदिं श्रीवेङ्कटेशं भजामि सततम् चन्द्रपुष्करिणी तीरविहारं चन्द्रपुष्करिणी तीरविहारम् इन्द्रादि देवपादपूजितं चन्द्रपुष्करिणी तीरविहारम् इन्द्रादि
प्रसन्नं श्रीवेङ्कटेशं भजामि सततं जनपरिपालं गानलोलं श्रीवेङ्कटेशं भजामि सततं श्रीजनपरिपालं गानलोलं श्रीवेङ्कटेशं भजामि सततं ఈరోజు మా గురువుగారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి గారు విచ్చేశారు. వారు కూడా మన తెలుగు వారందరికీ గర్వకారకులైనటువంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగీత విద్వాన్మణి, అలాగే డాక్టర్ ద్వారం లక్ష్మి గారు విచ్చేశారు. అలాగే సాక్సోఫోన్ శ్రీ జనార్దన్ గారు విచ్చేశారు. అలాగే చిన్నమ్మాదేవి గారు, ఇంకా ఎంతోమంది నగరంలో ఉన్న ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషం. మా గురువుగారు అందరినీ కూడా తోటి విద్వాంసుల్నే కాదు, వారి శిష్యుల్ని, అప్పుడే పైకి వస్తున్న వర్ధిష్ణు కళాకారుల్ని కూడా ఎంతో ప్రేమగా వారిని పలకరించి వారికి తమ ఆశీస్సులు అందజేయటం అనేది వారిలో ఉన్న గొప్ప సద్గుణం. మా గురుగారు ఈరోజు ఈ 100వ పుట్టినరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. చివరిగా శ్రీరాగంలో త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్న కృతి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. మా గురువుగారి వారితో కలిసి మేమందరం పాడతాం. వారు ఇప్పుడు వైలిన్పై ఈ కీర్తన మనందరికీ వినిపిస్తారు.
సని 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 ప పని సరి గరి 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 స గరి సరి ఎంతరో సా మనసి సని
అగణిత గుణనామం తుంగురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంగురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాస పంకజనే పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకర గుండలధరం మకర గుండలధరం మదన మకర గుండలధరం మదన భక్త పోషక శ్రీ పురందర విఠల భక్త పోషక శ్రీ పురందర విఠల భక్త పోషక శ్రీ పురందర విఠల వెంకటాచల నిలయం వైకుంఠపురవాస పంకజనేత్రం 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 పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాస వెంకటాచల నిలయం వెంకటాచల
ఈరోజు 99 వసంతాలు పూర్తి చేసుకొని 100వ వసంతంలోకి అడుగుపెట్టారు నాద సుధార్ణవ పద్మశ్రీ అనూరపు రామస్వామి గారు. వారికి ప్రఖ్యాత వైలిన్ విదుషీమణి పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి గారు శాలువాతో సత్కరించారు. అలాగే ఇక్కడ పాల్గొన్న కళాకారులందరూ కూడా గురువుగారికి తమ వందనాలు తెలియజేసుకుంటూ శ్రీమతి పద్మావతి గారు కూడా గురువుగారిని సత్కరిస్తున్నారు. ఇంత మంచి సదవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఎస్విబిసి ఛానల్ వారికి, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, ఇక్కడికి విచ్చేసిన విద్వన్మూర్తులకు, శ్రోతలకు, సంగీత ప్రియులకు అందరికీ మా అందరి తరఫున, మా శిష్యులందరి పక్షాన హృదయపూర్వకంగా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. కన్యాకుమారి గారు వారి స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద వయసులో ఆయన అలా కూర్చొని అంతసేపు ఒక కాలు మీద ఒక కాలు పెట్టుకొని ఇన్ని గంటలు దగ్గర 2.5 గంటలు కూర్చున్నారంటే నిజంగా ఆయన మహానుభావులు, భీష్మాచారి. ఆయన మనకందరికీ, మాకందరికీ ఆయన ఆశీర్వాదం కావాలనే నేను ఇక్కడ ఈరోజు ఏ కచేరీలో ఒప్పుకోకుండా ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి దేవుడి సమక్షంలోని వచ్చి తీసుకున్నాను. ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడు, చిన్నప్పటి నుంచి ఆయన ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు నన్ను. ఇలాగే నాకు ఎప్పుడూ ఆశీర్వాదం ఉండాలని నేను కోరుతూ, ఆయన ఇంకా ఉండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని నేను కోరుచున్నాను. ఇలాగా ఎస్విబిసి తరఫున చాలా సంతోషం మాకు. ఇలా చాలా గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడంతా ఇప్పుడు పాడిన వాళ్ళందరూ, వాయించిన వాళ్ళు అందరూ చాలా బాగా సింక్రనైజ్ చేసుకొని చాలా బాగా చేశారు. చాలా బాగుంది ప్రోగ్రాం. అంతా దేవుడి ఆశీర్వాదమే. గురువులు దేవులు. ఆయనకి గురుభక్తి ఎలా ఉందో మీకు ఎవరికి తెలీదు, మాకు తెలుసు ఆయన గురుభక్తి. అందుకే ఇప్పుడున్న చిన్నవాళ్ళందరికీ గురుభక్తి ముఖ్యం. దైవభక్తి, గురుభక్తి, తల్లిదండ్రుల మీద భక్తి, ఈ 3 ఉంటే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్. అదే ఉదాహరణకి ఆయనే ఉన్నారు చూడండి. ఆయనే మనకందరికీ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఒక పద్మశ్రీ గారు మరొక పద్మశ్రీ గారికి, పెద్దలకు కన్యాకుమారి గారికి మా గురువుగారు ఫలాల్ని అందజేశారు. ఎస్వి సంగీత కళాశాల పక్షాన శ్రీ కొమాండూరి వెంకటకృష్ణ గారు, శ్రీ కోటిపల్లి రమేష్ గారు గురువుగారిని సత్కరిస్తున్నారు. శ్రీ మారుతి రఘురామ్ గారు కూడా. శ్రీ అనూరపు రామస్వామి గారు టాప్ గ్రేడ్ వయలినిస్టుగా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాలకు పైగా నిలయ విద్వాంసులుగా పనిచేసి ఆల్ ఇండియా రేడియో ద్వారా ఎందరో ప్రముఖ విద్వాంసులకి సహకారాన్ని అందించి వైలిన్ సోలో కార్యక్రమాలు సమర్పించారు. అలాగే విదేశాల్లో ఎంతోమంది మహా ఉద్దండ సంగీత విద్వాంసులందరికీ కూడా తమ సహకారాన్ని అందించారు. ఇక్కడికి శ్రీకాకుళం నుండి శ్రీ ఎన్ని దేవరాజు దంపతులు వారు గురుగారిని సత్కరిస్తారు. లక్ష్మీ శ్రీనివాసులు గారు, ఊరు చీరాల. మీరు
రెస్టారెంట్ PSC1 లాకర్ వద్దకు వెళ్ళి మణికంఠ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీనివాసులు, లక్ష్మీ శ్రీనివాసులు, ఊరు చీరాల. మీరు రెస్టారెంట్ శ్రీవారాల మీదుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి మణికంఠ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వెంకటేష్ గారు ఊరు తూపురం. మీ రెస్టారెంట్ శ్రీవారాల మీదుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి సభకు నమస్కారం. నా 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భాన నాద నీరాజనం వారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం నిజంగా నేను ఎంత ఆనందపడుతున్నానో చెప్పలేను. ఇదంతా గురువుల కటాక్షం, స్వామివారి కటాక్షం. ఇంకో మంచి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ఎంత చక్కటి, ఎంత బాగా జరుగుతోంది అంటే కారణం పద్మావతి గారు. లేదు, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను చాలా రోజులు ఉంటాను. అయితే చాలా రోజులు ఉండటం కాదు, నేను ఎవరికన్నా ఉపయోగపడాలి. అది ఎన్నాళ్ళు ఉన్నామని కాదు, మనం ఎవరికన్నా ఉపయోగపడ్డామని లేదు. అది మా గురుగారు మాకు సంగీత ఇంగితాలు నేర్పారు. అందువల్ల ఇన్నేళ్ళు బ్రతకడానికి కారణం కూడా అదే కారణం. గురువుల కటాక్షం, స్వామివారి కటాక్షం. సెలవు. ధన్యవాదాలు గురుగారు. అసలు కన్యాకుమారి గారు ఇక్కడికి రావడం ఏంటి చూడండి. ఆవిడ గొప్ప విద్వాంసురాలు. ఆవిడకి ప్రపంచం అంతా తిరగడమే కాకుండా ఎంతమంది శిష్యులు ఉన్నారంటే ప్రపంచం అంతా కూడా ఆవిడ శిష్యులే. నిజంగా తెలుగు వాళ్ళు గర్వించవలసినటువంటి గొప్ప కళాకారిణి ఆవిడ. వాయించుకోవచ్చు, పాడవచ్చు, కానీ శిష్యులకు చెప్పడం అనేది అది అందరికీ లభించదు. అది మా గురువు గారికి లభించింది, మా అమ్మాయికి నాకు లభించింది. సరే, నేను ఇదంతా జరగడానికి కారణం ఏదో కాస్త కొస్త చెప్పడం వల్లనే. వీళ్ళందరూ చక్కగా, మా పిల్లలందరూ కూడా బాగా పాడుతున్నారు, వాయిస్తున్నారు. దేశంలో చక్కగా పేరు చూడండి, ఎంతో బాగా కండక్ట్ చేశాడో మా అబ్బాయి. వీళ్ళందరూ ఎంతో బాగా పాడారు. ఇదంతా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ఎంత ధన్యవాదాలు. అంటే పెద్దవాడిని అనకూడదు, అయినా చాలా సంతోషంగా ఉంది. ఇదిగో మా వాడు వచ్చి కంజీరా వచ్చాడు. నేను కూడా వాయిస్తాను. నేను కంజీరా వాయిస్తాను. నా వారసుడు.